తుంగభద్రపై నిర్మించిన సుంకేసుల జలాశయం నిర్వహణలో అధికారుల తీరు ఆందోళన కలిగిస్తుంది. దీనిని గత పాలకులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టులో పలు చోట్ల లీకేజీ ఏర్పడింది. ప్రస్తుతం ఇన్ఫ్లో ఆగిపోయింది. ఉన్న నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాల్సి ఉండగా 15 గేట్ల నుంచి నీరు వృధాగా పోతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. కర్నూలు జిల్లా తుంగభద్ర నదిపైన సుంకేసుల డ్యాము అతిపెద్ద డ్యామ్ నిర్మించడం కూడా జరిగింది. 30 గేట్లతో ఇక్కడ ఒక డ్యామ్ నిర్మించారు. దీంట్లో 1.2 టీఎంసీ నీటి నిల్వ ఉండే విధంగా కూడా చేశారు. అయితే ప్రస్తుతము కర్నూలు నగరంతో పాటు కేసీ ఆయకట్టు రైతులకు తాగునీరు అందించేందుకు ఆపసోపాలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం సుంకేసుల డ్యామ్ డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. 0.608కు చేరుకుంది. పూర్తిగా నీటి నిల్వలు తగ్గిపోయాయి. కర్నూలు నగరంలో తాగునీరుకి పూర్తిగా వచ్చే ఎండాకాలానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన పాలకులు దృష్టి కూడా సారించడం లేదు. ప్రధానంగా సమస్య ఏమంటే ఈ సుంకేసుల డ్యాంలో 15 గేట్లు లీక్ అవుతున్నాయి. దాదాపు 150 క్యూసెక్కుల నీరు కిందికి దిగువకు వేస్ట్గా వెళ్తున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఈ డ్యామ్ నిర్వహణ పూర్తిగా గత పాలకులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వము ఈ డ్యామ్ మరమ్మతులకు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 15 గేట్లలో నీరు లీక్ అవుతున్నాయో వాటిని రిపేర్లు కూడా మరమ్మతులు కూడా చేస్తూ ఉంది. ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నిమ్మల రామానాయుడు డ్యాంల పరిశీలన కూడా చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ప్రధానంగా ఇక్కడ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా తుంగభద్ర డ్యాంలో 19వ గేటు కొట్టుకుపోవడం కూడా జరిగింది. అయితే అతి కష్టం పైన దాన్ని మళ్ళీ నిర్మించారు. ఇప్పుడు కూడా సుంకేసుల డ్యాంలో 15 గేట్లలో నీళ్లు కూడా పూర్తిగా లీక్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు కర్నూలు నగరంతో అటు కేసీ ఆయకట్ట రైతుల్లో కూడా పూర్తిగా ఆందోళన నెలకొంది. వచ్చే వేసవి కాలానికి తాగునీరు అందుతుందా లేదా అని చెప్పేసి కూడా కర్నూలు ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏది ఏమైనప్పటికీ డ్యాంలను పూర్తిగా ఏవైతే కర్నూలు జిల్లాలో ఉన్నాయో పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని పూర్తిగా మరమ్మతులు చేయాలి. వాటికి నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వము అధికారంలో లేనప్పుడు అధికార పక్షం పైన విమర్శలు చేసింది. ప్రస్తుతానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ డ్యాంల నిర్వహణ అనేది పూర్తిగా పట్టించుకున్న పరిస్థితులు అయితే లేదు. ఇక్కడ పనిచేస్తున్న పాలకులు కూడా వీటిని విస్మరించారని కూడా ఇక్కడి ప్రజలు వాపోతున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా.